ఈ రోజు అందరికి రొయ్యలే పడినట్టు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అనకాపల్లి ట్రైన్ దిగి ఆటో ఎక్కితే బస్ స్టాప్ వరకు 20 రూపాయలు ఛార్జీ అన్నాడు. నేను ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వరకు తీసుకెళ్తాడని ఆటో ఎక్కితే 4 రోడ్ జంక్షన్ లో దించేసి ఇదే బస్ స్టాప్ అని అంటున్నాడు. చేసేది ఏం లేక ఇంకా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కేసాను. మొన్న జరిగిన పంజాబ్ వర్సెస్ SRH మ్యాచ్ ఎంతమంది గుర్తున్నది? ఒక నోబోల్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఆ మ్యాచ్ చూసుకుంటే అచితపురం వచ్చేసా. ఇంకెక్కడ నుంచి పూడిమడ కూడా వెళ్ళిపోయా. మా ఫ్రెండ్ వస్తానంటే చాలా సేపు వెయిట్ చేసా. వాడు వచ్చిన తర్వాత వాడు నేను కలిసి బీచ్ కి వెళ్ళాం. కరెక్ట్ గా అదే టైంకి ఒడ్డుకి తప్పలు వచ్చాయి. వీటిని మా సైడ్ అలాగే పిలుస్తూ ఉంటారు. చేపలు ఏమన్నా పడ్డాయని దగ్గరికి వెళ్ళి చూస్తే చేపలు ఏం పడలేదు, కానీ మొత్తం అందరికి రొయ్యలే పడినట్టు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి చూసినా సరే ఆ రొయ్యలే కనబడుతున్నాయి. నేనైతే చెరువుల్లోని నదుల్లోని దొరికే రొయ్యలు టేస్ట్ చేశాను, కానీ ఎప్పుడు బీచ్ లో దొరికే రొయ్యలు టేస్ట్ చేయలేదు. మా ఓన్ కొండరా అంటే ఏమంటున్నాడు అంటే, చెరువు ఎండిపోయి చేప పెడుతుంటే గద్ద వచ్చి తర్వాత ఏం చేసిందో మీకు తెలుసు కదా. నేను ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా టైం 4 అయిపోయింది. పొద్దున్న ఎప్పుడు అన్నం తిన్నాను, అందుకని ఫుల్ గా ఆకలేసేస్తుందని చెప్పి నూడిల్స్ తిన్నాను. కలితే మా ఊరు చూడండి ఎలా తింటున్నాడు. సేమ్ టు సేమ్ కోతిలాగే తింటున్నాడు కదా. తినేసి మా ఊరు రూట్కి వచ్చేసాం. ఈ తమ్ముడి దగ్గర సైకిల్ తీసుకొని వాడిని ఫుల్ గా ఏడిపించేశాడు. చాలా సేపటి తర్వాత అయితే ఒక అన్ని బైక్ పైన వచ్చాడు. అన్ని మన వీడియోలు చూస్తాడంట. ఇంకా మంచి మంచి వీడియోలు చేయరా తమ్ముడు అని చెప్పి టాటా చెప్పేశాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా.